తల్లి రామ్మా. నాన్న వస్తున్నా. నాన్న నాన్న నాకు అక్కలాడుకున్నాంటిది కొనవా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. ఇప్పుడు ఏదో ఒకటి చెప్తా నాన్న. హాయ్ నాన్న, ఇవి ఎక్కడవి నాన్న? నీకోసమే తయారు చేశానమ్మా. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఒక 200 ఉంటే ఇస్తావా? ఇదిగోరా నాన్న, తీసుకో. డాడీ మరి నాకు కూడా 200 ఉంటే ఇవ్వడు. నీకెందుకు, అయినా బర్త్డే విషయం చెప్పావు కదా. ఇక 20 ఉంది, తీసుకో. అరే నాన్న ఇలారా. ఏం డాడీ? ఏం డాడీ? అరే నాన్న, ఉదయం ఇచ్చిన 200 ఏం చేసావురా? నీ బర్త్డే అనేసి మా ఫ్రెండ్స్ కి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనేసి ఇచ్చాను డాడీ. అవునా, మరి నువ్వేం చేసావే? డాడీ నీ బర్త్డేని గుడికెళ్ళి నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకొని నువ్వు ఇచ్చిన డబ్బులు ఉండి లేసాను డాడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావ్య, నువ్వు ఒకటి చెల్లి ఒకటి తీసుకుంటామా. సరే బాబాయ్. చెల్లెలుగా చూడట్లేదు కదా, రెండు నేనే తినేస్తాను. కావ్య. ఏంటి బాబాయ్? చెల్లి నువ్వు సగం సగం తీసుకుంటా. ఓకే బాబాయ్. ఏంటి కావ్య, ఇద్దరికి సరి సమానం ఇస్తే నువ్వు ఒకదానివే తినేస్తున్నావు. ఇందాక కూడా చూసాను, ఆ 2 కూడా నువ్వే తినేసావు. చెల్లికి ఇమ్మని చెప్పాను కదా. లేదు బాబాయ్, నా ప్లేస్ లో చెల్లున్నా సరే నాకు ఇవ్వకుండా తినేస్తుంది. అవునా, ఓకే. నువ్వు వెళ్ళి కట్నమైన కదా నుంచో, నేను చెల్లిని పిలిచి అడుగుతా. భవ్య, భవ్య. ఏం బాబాయ్ పిలిచో? ఇదిగో తీసుకోరా, ఒకటే ఉంది, నువ్వు ఒకదానివే తినమ్మా. ఇందులో అక్కకి సగం ఇస్తాను బాబాయ్. ఒకటే కదా ఉందమ్మా, నువ్వు ఒకదానివే తిను. లేదు బాబాయ్, నువ్వే కదా చెప్పు ఏదైనా మేమిద్దరం సమానం చేసుకోవాలని. సరేరా, నువ్వు వెళ్ళు. చూసావా చెల్లేమందో? సారీ బాబాయ్. సార్, మీరు పంపించిన కేక్ లో ఒక కేక్ నచ్చింది, మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓకే చేయండి సార్. సరేనా? థ్యాంక్ యూ సార్. డాడీ కేక్ అంటున్నావు ఎవరికి డాడీ? ఇంకెవరికి నాన్న, చెల్లికి. ఎల్లుండి బర్త్డే కదా, అందుకే కేక్ ఆర్డర్ పెట్టాను. తమ్ముడికి నాకు బర్త్డే చేసినట్టుగా చెల్లికి కూడా గ్రాండ్ గా చేస్తావా డాడీ? మీరంటే అబ్బాయిలు కాబట్టి గ్రాండ్ గా చేసాంరా, అది ఆడపిల్ల. అయినా ముందు ముందు బోలెడు కూర్చుని ఉంటారా దానికి. అదేంటి డాడీ అలాగంటున్నావు? మరి ఇంకేం చేయమంటావు? డాడీ 1 minute వెయిట్ చేయండి. నానా, డాడీ తీసుకోండి. ఏంట్రా ఇది? మీరు మమ్మల్ని చెల్లిని వేరు చూస్తున్నారు కదా డాడీ, అందుకే డాడీ మా దగ్గర ఉన్న డబ్బులు మీకు ఇస్తున్నా. నా చెల్లి బర్త్డే బాగా చెయ్యి. నాకు తమ్ముడు చెల్లి ఇద్దరు సమానమే డాడీ. సారీ రా నాన్న, దయచేసి ఆడపిల్లల్ని భారంగా చూడకండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో గుడ్ అని కామెంట్ చేయండి. రే మా ఇంట్లో టీవీ చూద్దాం రండ్రా. రే రారాలు ఇక్కడ కూర్చో, నువ్వు కింద కూర్చోరా. అరే చూడండి రా, భలే ఉంటది. ఒరే పాపం రా టిమ్మా. ఒరే తమ్ముడు. ఏంటక్క? అదేంట్రా మీ ఇద్దరు పైన కూర్చోన్నారు, ఈ అబ్బాయిని కింద కూర్చోబెట్టారు? వీడి క్లాస్ లో అందరికన్నా లాస్ట్ అక్క, అందుకే వీడిని కింద కూర్చోబెట్టాం. అదేంట్రా తమ్ముడు, నీ ఫ్రెండే కదా, క్లాస్ లో లాస్ట్ అయితే కింద కూర్చోబెట్టాలని రూల్ ఏమైనా ఉందా? బాగా చెప్పావమ్మా. ఏంట్రా ఫ్రెండ్షిప్ లో తక్కువ ఎక్కువ, తప్పు కదా అది. సారీ బాబాయ్. సారీ నాకు కదరా, నీ ఫ్రెండ్ చెప్పు. సారీ రాదా, వచ్చి పైన కూర్చో. చిన్ను చిన్ను, ఇంటి డాడీ వెనకాతల నీకు పండక్కి కొత్త డ్రెస్. హాయ్ సూపర్ డాడీ, మా ఫ్రెండ్ కి చూపించేసి వస్తాను. భవ్య భవ్య. ఐ వేక్ అప్, ఐ వేక్ అప్, ఐ గో ఫర్ వాక్, ఐ గో ఫర్ వాక్. భవ్య. డాడీ మా ఫ్రెండ్ వచ్చినట్టుంది, చూసొస్తాను. సరే వెళ్ళమ్మా. ఏం జోష్నా? పండక్కి మా డాడీ కొత్త డ్రెస్ కొన్నాడే. చాలా బాగుందే. మీ డాడీ నీకు కొత్త డ్రెస్ కొనలేదా? మా డాడీ కూడా నాకు కొత్త డ్రెస్ కొన్నాడే, ఆగు చూపిస్తాను నీకు. ఇదిగో మా డాడీ కొత్త డ్రెస్ కొన్నాడు. ఈ డ్రెస్ నీ దగ్గర ఆల్రెడీ ఉండేదే కదా, ఇది వేరే కలరే. నేను వెళ్తాను, బాయ్. ఎందుకమ్మా నీ ఫ్రెండ్ కి అబద్ధం చెప్పావు?
డాడీ నీ జాబ్ పోయింది కాబట్టి నువ్వు ఈ సంవత్సరం నాకు డ్రెస్ కొనలేదు డాడీ, లేకపోతే ప్రతి సంవత్సరం నాకు డ్రెస్ కొనేవాడు కట్టాడు. నువ్వు దాని దగ్గర తప్పు అవ్వకూడదు అనేసి నేను అలా చెప్పాను. నా బంగారు తెల్లురా నువ్వు. కాదు డాడీ, నువ్వే నా బంగారు డాడీవి.